ముఖ్యంగా ఈ గ్రామం నిజంగా మనం 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఒక్క కేసు కాదు కదా ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామాన్ని ఒక్కటి ఆలోచించండి. మనం 19 నుంచి ఒక దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చింది, రాగానే ఈ గ్రామంలో ప్రతి దానికి కేసు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇంకొక 7 రోజులే మీకు సమయం ఉంది. 7 రోజుల్లో అంతేకాకుండా 2 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. కానీ మారండి, మీరు కూడా మారండి, మేము సహకరిస్తాం. మారకుండా ప్రతిదానికి ప్రతి పండక్కి ప్రతిసారికి వచ్చి గొడవ పడవద్దు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత సహనంగా మా యువ నాయకులు ఉండట్లేదు, అది కూడా గుర్తించండి. కేసులు పెట్టినా అక్రమంగా వేధించినా కూడా ఊరుకు ఇంకా కుర్చీ మార్చి పడతాము, అవసరమైతే దున్నికి రెడీ ఉంటామని అర్థం చేస్తే. కానీ మనం సహనంగా ఉన్నాం. ఎదుటోడు చేసిన తప్పుని మనం చేయొద్దు. వాళ్ళు మారాలని కోరుకున్నాం. వాళ్ళు కూడా ఎప్పుడైనా నిజంగా వాళ్ళు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు తెలుసుకోండి. రాష్ట్ర రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది ఇది.
మీరు చేసింది ఏంటంటే మనమేమో చంద్రబాబు నాయుడు గారు బాగా వస్తే జాబ్ అని చెప్పి ఎన్నో ఉద్యోగాలు ఇస్తే వీళ్ళు రాగానే గంజాయి భూములు ఇటువంటివన్నీ సప్లై చేసి యువకులకి ఉద్యోగాలు లేకుండా చేశారు. రోడ్ దమ్మన పడే కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా జాబు రావాలంటే బాబు రావాలి, అమరావతి రావాలంటే బాబు రావాలి, పోలవరం రావాలంటే బాబు రావాలి, ఏడు గడ్డ బ్రిడ్జ్ రావాలంటే కూడా బాబు రావాల్సిందే. ఈ రోడ్డులో లైట్లు మనం వేసాం, ఈ రోడ్లు మనం వేసాం, దుద్దూరు నుంచి కనెక్షన్ రోడ్డు మనం వేసాం, మెరుకులు లైట్లు వేసాం, అన్ని మనం వేసాం. వాళ్ళు మట్టి తట్టడి మట్టి కూడా వేయలేదు. కానీ దాచుకుంటాం, దోచుకుంటాం, ఇసుకను దోచుకుంటారు. మీరంతా నదీ తర్వాత ప్రాంతం పక్కన ఉన్నా కూడా ఇసుక కూడా దొరకలేని పరిస్థితి. మీ అందరి సహకారంతో అర్ధరాత్రి కూడా ఇసుక క్వారీలో లేకపోతే బట్టి క్వారీల దగ్గరికి వెళ్ళి దీక్ష చేస్తుందంటే మీరందరూ ఇచ్చిన సపోర్టు, మీరందరూ నాయకులు కార్యకర్తలు ఇచ్చిన సపోర్టు ఆవిడ. ఇవాళ నిజాయితీకి మారు పేరు ఆవిడైతే విధ్వంసానికి మారు పేరు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీలు కానీ. నిజాయితీకి అభివృద్ధికి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు అయితే విధ్వంసానికి మారు పేరు జగన్ రెడ్డి. సౌమ్య ఇంకా 45 రోజులు ఉంది. మన సౌమ్య గారిని అత్యధిక మెజారిటీతో ఇక్కడ గెలిపించుకోవాలి. ఏమరపాటు వద్దు. ఈ గ్రామం నిజంగా చాలా మంది కష్టపడుతున్నారు. కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ లో ఉండి నవీన్ వాళ్ళు ముద్రపోవడం, హైదరాబాద్ లో ఉండి ఏ కార్యక్రమానికైనా వచ్చి ఇక్కడ ఈ గ్రామంలో తెలుగుదేశాన్ని మీరు కూడా తోడ్పడుతున్నారు. మీకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అంతేగాని మీ మిత్రులు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. స్టేజ్ ఏర్పాటు చేశారు చాలా అందంగా కూడా ఉంది స్టేజ్. థ్యాంక్ యూ, కష్టపడ్డారు. థ్యాంక్ యూ. ఇవాళ మనం చాలా ఇబ్బంది కష్టపడి పనిచేద్దాం. ఈ 45 రోజులు ఏ సమస్య ఉన్నా సౌమ్య గారితో పాటు మీ నాయకులతో పాటు నేను కూడా ఉంటా. ఏ అర్ధరాత్రి అయినా మీ సమస్యలు నేను వస్తా. ఇదివరకు నాయకులు ఏ విధంగా చేశారో నాకు తెలియదు, కానీ నేను 100 రోజుల నుంచి నన్ను ఉన్నా. వచ్చిన నుంచి 100 రోజులు ఉన్నా, అన్ని గ్రామాలు తిరుగుతాను ఉన్నా. కాబట్టి అర్థం చేసుకొని మా ఆఫీసు ఎంత అర్ధరాత్రి అయినా మీ ఫోన్ రిసీవ్ చేసుకుంటే ఆవిడ ఎమ్మెల్యేగానే కాదు ఇంకా అత్యున్నత పదవిలో చూసుకోండి. ఈ నందిగామ అభివృద్ధికి దేవినేని రమ గారు, అంతేకాకుండా ఉమా గారు, తంగిరాల ప్రభావరావు, సౌమ్య గారు ఎట్లా కృషి చేశారో నేను సౌమ్య గారు గట్టిగా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ